హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నిన్న నేను యాక్చువల్గా దేవరా ఫియర్ సాంగ్ గురించి రివ్యూ అయితే చేయడం జరిగింది కదా. అయితే దాని కింద చాలామంది ఆ పాటను హుకుమ్ సాంగ్తో, అంటే జైలర్ మూవీ రజనీకాంత్ గారిది హుకుమ్ సాంగ్తో కంపేర్ చేయడం, అండ్ దానికంటే ఇది కొంచెం తక్కువ ఉందని చెప్పడం, లేదంటే నన్ను హుకుమ్ సాంగ్తో కంపేర్ చేస్తూ ఈ పాటని ఒక వీడియో చేయమనడం, ఇలాగ ఇవన్నీ కూడా అడగడం జరిగిందనమాట. సో అందుకే ఇప్పుడు ఈ వీడియో అయితే చేస్తున్నాం, క్లారిటీ ఇవ్వడం కోసం. యాక్చువల్గా హుకుమ్ సాంగ్ గురించి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, హుకుమ్ పాట రిలీజ్ అయినప్పుడు, తెలుగు వెర్షన్ రిలీజ్ అయినప్పుడు అప్పట్లో చాలామంది ఈ పాట అంత అర్థం కావట్లేదు, అంత క్లారిటీగా లేదు అని అప్పట్లో కూడా అనడం జరిగింది. అంటే ఇమీడియట్గా దాన్ని లైక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. కానీ కొంతమంది అయితే ఈ విషయాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అంటే చాలామందికి ఇది అర్థం కాలేదు, ఎక్కలేదు, తమిళ్ వెర్షనే బాగుంది తెలుగు వెర్షన్ కంటే అని చాలామంది అప్పుడు కూడా అభిప్రాయపడడం జరిగింది. సేమ్ అదే జరుగుతుంది ఫియర్ సాంగ్ విషయంలో. కొంతమంది ఈ వెర్షన్ అంటే హుకుమ్తో కంపేర్ చేసినట్టయితే అంత అద్భుతంగా లేదు అండ్ అంత అర్థం కావట్లేదు, అండ్ ఆ తర్వాత తమిళ్ వెర్షనే బాగుంది, ఈ కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే దానికి దీనికి ఒక డిఫరెన్స్, 2-3 డిఫరెన్స్లు అయితే ఉన్నాయి హుకుమ్ సాంగ్కి దీనికి. అందులో మొదటిది ఏంటంటే, అందులో రజనీకాంత్ గారికి ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంటుంది, ఇందులో దేవరా అనే క్యారెక్టర్కి ఎలివేషన్ ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు అందులో చూడండి, తరతర తరముల సూపర్ స్టార్ రా, మనిషిని మనిషిగా చూస్తాడు రా, సంథింగ్ అవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా అది రజనీకాంత్ గారి కోసం చెప్పిన ఫీలింగ్ ఉంటుంది. సో ఆ లిరిక్స్ అన్నీ కూడా మనం ఇంకా బాగా ఓన్ చేసుకోగలుగుతుంటాం. ఇక్కడ ఏంటంటే దేవరా కోసం చెప్పడం జరిగింది. దూకే ధైర్యమే జాగ్రత్త, రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత. సో ఇక్కడ దేవరా అనే హైలైట్ చేస్తూ వచ్చారు. మిగతా చోట్ల కూడా అంటే ఆ తర్వాత చరణాలు వస్తుంటాయి కదా, వాటిల్లో కూడా మనకు చాలా క్లియర్గా ఏంటంటే దేవరా అనే క్యారెక్టరైజేషన్ కోసం, ఆ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ అనే దానికోసం వాటి గురించే ఉంటాయన్నమాట మొత్తం అన్నీ కూడా లిరిక్స్. అంటే దేవర మౌనం ఎంత భయంకరం, యూనో దేవర కనుక ఒకవేళ మీదకు వచ్చినట్టయితే ఎంత దారుణంగా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పే ప్రయత్నమే చేశారు లిరిక్స్ అన్నీ కూడా. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక క్యారెక్టర్ గురించి చెప్పారు కాబట్టి మనకి ఆ రేంజ్ ఎలివేషన్ అనేది రాకపోవచ్చు, కానీ డెఫినెట్గా దీంట్లో కూడా లిరిక్స్ చాలా బాగున్నాయి. కాకపోతే రెండో డిఫరెన్స్ ఏంటంటే, అందులో కూడా మ్యూజిక్ డామినేట్ చేస్తుంది ఏది లిరిక్స్ని. కాకపోతే ఏంటంటే అందులో ఇంపార్టెంట్ లిరిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టైమ్స్లో మనకి మ్యూజిక్ కొంచెం తక్కువే ఉంటుంది. మ్యూజిక్ మనకి ఓవర్ డామినేటింగ్ ఉండదు ఏది హుకుమ్ సాంగ్లో. కానీ ఫియర్ సాంగ్ విషయంలో ఏం జరిగిందంటే, ఫియర్ సాంగ్ టైంలో ఇంపార్టెంట్ లిరిక్స్ వచ్చిన చోట కూడా మ్యూజిక్ కొంచెం ఓవర్ డామినేట్ అయింది. సో అందువల్ల ఆ పాటని మనం ఒక 2 ఇంకా వీలైతే 4 సార్లు ఫోకస్డ్గా, అంటే కేవలం లిరిక్స్ మీద మాత్రమే దృష్టి పెట్టి ఇక్కడ ఏం లిరిక్స్ రాయడం జరిగింది, ఏం లిరిక్స్ పాడడం జరిగింది అని ఫోకస్ చేస్తూ గనక మనం పాటను విన్నట్టయితే దీంట్లో ఉన్న లిరిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా రాయడం జరిగింది, నెక్స్ట్ లెవెల్లో రాశారు. అసలు ఒక క్యారెక్టర్కి, ఒక హీరోకి అండ్ ఒక మాస్ హీరోకి ఏ రేంజ్ ఆఫ్ ఎలివేషన్ లిరిక్స్ రాయాలో అలాగే రాయడం జరిగింది. నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి లిరిక్స్ అయితే. కాకపోతే ఏంటంటే అవి అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఎందుకు? పాట ఇమీడియట్గా ఎక్కడానికి వీలు లేకుండా మ్యూజిక్ కొంచెం డామినేట్ అయిపోయింది కాబట్టి. సో అది ప్రాబ్లం. సో అదే డిఫరెన్స్ అక్కడ. అక్కడ ఏంటంటే మనకి లిరిక్స్ చాలా స్పష్టంగా వినబడుతుంటాయి, ఇక్కడ అలా లేదు. సో అందువల్ల కూడా మనకి ఇమీడియట్గా అలాగ అనిపిస్తుంటుంది. కానీ హుకుమ్ సాంగ్ ఎలాగైతే థియేటర్స్లో ప్లే చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చిందో, మనకి నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఇనీషియల్గా కొంతమందికి ఎక్కకపోయినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత బీభత్సంగా ఎక్కింది. ఎందుకంటే ఆ సాంగ్లో ఉన్న బీజిఎమ్స్ వీటన్నిటిని కూడా అనిరుద్ధ్ చాలా పర్ఫెక్ట్గా ప్రతి సీన్ని ఎలివేట్ చేయడానికి చాలా బాగా వాడాడు. కొన్ని సీన్స్ నెక్స్ట్ లెవెల్ హై ఇచ్చాయి. అసలు ఆ మ్యూజిక్ వల్లే అసలు ఆ సినిమా ఆడిందని కూడా రజనీకాంత్ గారు కూడా చెప్పేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ది బెస్ట్ ఎవర్ వేలో వాడడం జరిగింది ఆ పాటని. అండ్ ఈ పాటని కూడా అలాగే వాడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఆ దూకే ధైర్యమ జాగ్రత్త, రాకే తెగబడి రాకే దేవర ముంగిట నువ్వెంత, ఈ బిట్ని, ఆ ట్యూన్ని ఒక్కసారి మీరు అనిరుద్ధ్ ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ వాడి బీజిఎమ్స్ ఇస్తాడో ఆ ఇన్స్ట్రుమెంట్స్లో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. సో డెఫినెట్గా డిఫరెంట్ వైబ్ ఇస్తుంది అది. అదే కాదు, ఈ పాటలో మధ్యలో ఉన్న బీజిఎమ్స్ ఏవైతే వాటిని కూడా డెఫినెట్గా వాడే ఛాన్స్ అయితే చాలా గట్టిగా కనబడుతుంది. సో డెఫినెట్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఉన్న సీన్స్కి ఈ పాటలోని మ్యూజిక్ ఇచ్చిన హై చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ పాట నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ ఇస్తుంది. మళ్ళీ అందరూ వస్తారు, డెఫినెట్గా వింటారు. ఇప్పుడు హుకుమ్ సాంగ్ని మనం సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలాసార్లు వినడం జరిగింది, చాలాసార్లు ఎక్కడం జరిగింది మనకి బ్రెయిన్లోకి. అంతెందుకు, బీస్ట్ సినిమాలో మీనర్ లీనర్ స్ట్రాంగ్గా పాట ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఇనీషియల్గా కూడా అది బాగానే ఎక్కింది ఆబ్వియస్లీ. కాకపోతే ఇనీషియల్గా దానికి అంత ఇంపాక్ట్ రాలే, రిలీజ్ అయిన తర్వాత వచ్చింది ఆ ఇంపాక్ట్.
అలాగే 'హుకుమ్' సాంగ్‌కి ఇవి రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ వచ్చింది. అండ్ ఈ పాటకి ఇంకా అద్భుతమైన ఇంపాక్ట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ డెఫినిట్‌గా తమిళనాడు సైడ్ కూడా పాట చాలా మందికి నచ్చింది. బట్ కొంతమంది ఏంటంటే అక్కడ 'బ్యాడ్ యాస్' సాంగ్‌తో కంపేర్ చేస్తున్నారు. అది స్టార్టింగ్ బిట్ 'బ్యాడ్ యాస్ సుమా' అని వస్తుంటది కదా! సో, ఆ బిట్ దగ్గర మ్యూజిక్ ఏదైతే ఉంటదో ఇక్కడ స్టార్టింగ్‌లో అలా అనిపిచ్చింది. సో, దానివల్ల వాళ్ళు అలాగ ఫీల్ అవుతున్నారు. బట్ ఎనీహౌ మొత్తానికైతే మాత్రం ఒకటైతే చెప్తున్నా. ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల ఈ పాటకి కూడా మెల్లిమెల్లిగా సాలిడ్ కనెక్టివిటీ వస్తది. అండ్ వన్స్ ఆ కనెక్టివిటీ వచ్చిన తర్వాత ఇంక అందరికీ ఎక్కేస్తది. ఇంక అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో, నీడ్ టైమ్ అంతే. ఇప్పుడు 'పుష్ప' పాట ఉంది. 'పుష్ప' పాట బేసిక్‌గా మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఇమ్మీడియేట్‌గా ఎక్కేసింది. ఎందుకు? మ్యూజిక్ డామినేట్ చేయలేదు. మ్యూజిక్ ఓవర్ డామినేట్ అయిపోతే ఎప్పుడైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అది ప్రాబ్లమ్. బట్ ఇక్కడ మనం అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? 'జైలర్' సినిమాలో మోస్ట్ పాపులర్ సాంగ్ 'హుకుమ్' గాదు. 'కావాలయ్య'. 'వాను కావాలయ్య' ఆ పాట ఫస్ట్ బేసిక్‌గా బాగా పాపులర్ అయింది. తమన్నా గారి స్టెప్పులుంటాయి కదా! ఆ స్టెప్ బాగా వైరల్ అయింది ఇన్‌స్టాగ్రామ్ వాటన్నిటిలో కూడా. సో, ఆ పాట బీభత్సంగా హిట్ అయింది. ఆ తర్వాత ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో అనిరుద్ ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశాడు. అంటే నెక్స్ట్ లెవెల్. అంటే ఇక్కడ మన తమన్ గారు చేసిందో లేదంటే అంతకుముందు 'శ్రీరామ్' చేసిందో వాటితో కంపేర్ చేసి వాటిని ట్రోల్ చేసేంత రేంజ్‌లో ఆయన అరె! భయంకరమైన కాన్సెప్ట్ క్రియేట్ చేశాడాయన 'హుకుమ్' సాంగ్‌తో. సో, సేమ్ అదే కైండ్ ఆఫ్ వైబ్ 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిరుద్ ఈ పాటతో ఇస్తాడు. అది క్లియర్ అది స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ పాటతో ఆ టైంలో అనిరుద్ క్రియేట్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉంటదో నెక్స్ట్ లెవెల్. ఆ టైంలో ఆ పాటకి క్రియేట్ అయ్యే ఇంపాక్ట్ ఇప్పుడు క్రియేట్ అయినంత దానితో సమానంగా ఉంటదనమాట. 'హుకుమ్‌కి' కూడా అలాగే క్రియేట్ అవ్వడం జరిగింది. ఆ టైంలో ఆబ్వియస్‌లీ మొత్తం అందరూ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఇంప్రెస్ అవ్వడం జరిగింది ఆ కాన్సెప్ట్‌తో. అంటే కాన్సెప్ట్ కాదది. బట్ అలాగే ఫీల్ ఇచ్చాడనమాట అనిరుద్. సో, ఇక్కడ కూడా అలా క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో, అప్పుడు కూడా డెఫినిట్‌గా నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అయితే ఇస్తది. సో, నాకైతే పాట బా నచ్చింది. ఎందుకు అంటే నేను లిరిక్స్ అన్నీ కూడా కొంచెం క్లియర్‌గా విన్నాను నేను. అంటే చెప్పాను కదా! 'మొయిసెస్' యాప్ ఉంది. దాంట్లో మొత్తం అన్నీ కూడా ఆపేసి ఓన్లీ లిరిక్సే విన్నాను. ఆ టైంలో కొంచెము నాకు ఆ లిరిక్ వాల్యూమ్ ఇంకొంచెం డ్రాప్ అయిన ఫీలింగొచ్చి కొంచెం తక్కువగా వినపడ్డది గానీ, కొంచెం జాగ్రత్తగా ఫోకస్డ్‌గా వింటే 2, 3 సార్లు విన్న తర్వాత నాకు లిరిక్స్ అయితే క్లారిటీగా అనిపించాయి. అండ్ చాలా బా అనిపించాయి నాకు. సో, ఆ తర్వాత ఏం చేశాను నేను నార్మల్‌గా పాట పెట్టుకున్నాను. అంటే మ్యూజిక్‌తోనే వినడం జరిగింది. సో, ఇంతకుముందు ఆల్రెడీ లిరిక్స్ విన్నాను కాబట్టి నాకు ఇంకా క్లియర్‌గా ఎక్కాయి గూడా. సో, నాలాగా అందరూ వినాలని అయితే లేదు గదా! బట్ డెఫినిట్‌గా పాటని ఒక 2 సార్లు ఇంకా వీలైతే 3 సార్లు గనక విన్నట్టయితే అంటే ఎస్పెషల్లీ మ్యూజిక్ సంగతి పక్కన పెట్టేసి మ్యూజిక్ ఆల్రెడీ ఫస్ట్ టైమ్ వినేస్తాం కాబట్టి రెండోసారి, మూడోసారి కూడా కేవలం ఆ లిరిక్స్ మీద ఫోకస్ చేసి గనక విన్నట్టయితే ఈ పాట కూడా చాలా బావుంటది. అంటే 'హుకుమ్' కంటే బెటర్ అని నేననను. బట్ ఈక్వల్ టు 'హుకుమ్' అంటాను నేను. ఎందుకంటే 'హుకుమ్' అనేది ఒక పర్సన్‌ని అంటే ఒక క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసినట్టు ఉంటది. ఒక పర్సన్‌ని ఎస్పెషల్లీ 'రజనీకాంత్' గారిని ఎలివేట్ చేసినట్టు ఉంటది. ఇదేంటంటే 'దేవరా'ని ఎలివేట్ చేసినట్టుంది. సో, దేనికి తగ్గట్టే అది ఆ లెవెల్‌కి తగ్గట్టుగా 100% ఇవ్వడం జరిగిందనైతే నేనైతే నమ్ముతున్నాను. సో, నాకైతే అలాగే అనిపిచ్చింది. నేనైతే వెరీ క్లియర్ ఈ విషయంలో. సో, నాకైతే పాట చాలా బాగా నచ్చింది కూడా. సో, మరి ఇంకా కొంతమంది మరి ఎందుకు డిసప్పాయింట్ అయ్యారో నాకు అర్థం కాలా. నాకు ఆ విజువల్స్ కూడా చాలా బా అనిపిచ్చాయి. అసలు 'ఎన్టీఆర్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ గాని మొత్తం అన్నీ కూడా అసలు టూ గుడ్. అసల రక్తపాతం, రక్త సముద్రం మొత్తం అంతా కూడా అసలు అరాచకం ఉంది. సో, నాకైతే మాత్రం ఆ విజువల్స్ పరంగా గాని మొత్తం అన్నీ కూడా చాలా బా అనిపిచ్చాయి. అంటే ఈవెన్ అనిరుద్ చూస్తున్నాడు, సముద్రాన్ని చూస్తున్నాడు ఆ అద్దాల్లో. అద్దంలో సముద్రం కనబడుతోంది. ఆ తర్వాత మళ్ళీ 'దేవర' సృష్టించిన విధ్వంసం కనబడుతుంది. సో, బేసిక్‌గా మనకు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ ఉంటది. దీన్ని ఎర్ర సముద్రం అని ఎందుకంటారంటే, ఈ సముద్రం చేపలు వాటికంటే కత్తులు, నెత్తురు సంథింగ్ ఏవో ఎక్కువ చూసిందని చెప్పి ఒక డైలాగ్ ఉంటది గదా! సో, అనిరుద్ కళ్ళద్దాల్లో మనకేంటంటే, ఆ సముద్రం మొత్తం 'దేవర' సృష్టించిన విధ్వంసమే కనబడుతున్నట్టు చూపిచ్చారు గదా! సో, 'దేవర' ఆ సముద్రంలో అంత విధ్వంసం సృష్టిస్తాడని స్పష్టంగా చూపిస్తున్నారు. అదే కాదు ఆ కంటైనర్స్ ఏదో కూడా చూపిస్తున్నారు. మన కంటైనర్స్ ఏంటి? దాని చుట్టూ ఎంతవరకు కథను తిప్పుతారు? ఇవన్నీ కూడా వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. కమర్షియల్ సినిమానే, యాక్షన్ మూవీ అదైతే తెలుస్తోంది. అండ్ ఆ రక్తపాతం ఏదైతే ఉందో అది అరాచకమే అదైతే మాత్రం. సో, నాకు చెప్తున్నాను కదా! నాకైతే పాట బా నచ్చింది. మరింకా మీకు ఎందుకు నచ్చలేదనే దానికి నాకైతే క్లారిటీ అయితే లేదు. సో, అదనమాట మ్యాటరు. అంటే నచ్చని వాళ్ళ కోసం చెప్తున్నాను. డెఫినిట్‌గా చాలా మందికి నచ్చింది ఈ పాట. ఒక 10 ఆర్ 20% పీపుల్ ఉంటారు కదా! వాళ్ళకి ఇది అంతగా ఎందుకో కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నచ్చలేదు. బట్ అయినా కూడా
డెఫినిట్‌గా పాటయితే మాత్రం చాలా బావుంది. ఇదైతే మాత్రం క్లియర్‌గా చెప్పొచ్చు. ఒక 2, 3 సార్లు వింటే ఆ లిరిక్స్ కూడా క్లియర్‌గా అర్థమైపోతాయి. సో, అప్పుడు ఈ పాట ఇంకా బెటర్‌గా, ఇంకా అద్భుతంగా కనెక్ట్ అవుతది. ఇంకా అద్భుతంగా నచ్చుతది కూడా. సో, ఇది నేనైతే చెప్పగలిగే మాట. సో, అది గైస్ పాయింట్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి. మా అకౌంట్ వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.